ఈరోజు బనింగ్స్ వచ్చినట్టు షార్ట్ వచ్చేసి బనింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఏంటంటే ఇల్లు మూవ్ అవుతున్నాం అన్నట్టు. సో అందుకనే కొన్ని కాటన్ బాక్సెస్ కావాలన్నట్టు, అంటే కిచెన్ సామాన్లు అవి ఉంటాయి కదా. సో సంచిలో వేసుకునే వాళ్ళు ఆ బాక్స్లో వేసేస్తే మనకు వచ్చేసి పిక్ చేసుకునేటప్పుడు చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి $5 $6 ఈచ్ బాక్స్ ఉంటుంది. సో తీసుకోపోదాం అని చెప్పేసి 4 తీసుకోపోదాం అని చెప్పేసి వచ్చినట్టు నార్త్ మేడ్ బనింగ్స్ అన్నట్టు ఇది. సో ఇందులో అన్నీ దొరుకుతాయి. మల్లిక బంతిపూల చెట్టు కావాలా? అది వీణకక్కి ఇచ్చేద్దాం. మేము ఇల్లు మూవ్ అవుతున్నాం, మా ఇంట్లో కొన్ని చెట్లు ఉన్నాయన్నట్టు. సో బనింగ్స్లో ఇది బంతిపూల చెట్లు $8 ఈచ్ అంట. ఎవరైనా ఇండియన్స్ ఉంటే వచ్చి తీసుకోండి. మాది ఇండియాలో సో ఇలాంటి కుక్ టవల్ పెట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం అన్నట్టు. సో మన ఇండియాలో స్టైల్ కుకింగ్ అంటే గ్యాస్ స్టవ్స్ వేరేలా ఉంటాయి కదా. సో ఇవి ఏది బాగుందా అన్నట్టు ఒక చిన్నపాటి షార్ట్ మా అత్తకి పంపిద్దాం అన్నట్టు చూస్తున్నా. సో కిచెన్ ఇలా ఉంటుంది, ఈ స్టైల్లో కట్టుకోవచ్చు అన్నట్టు. షాంపుల్గా ఇలా డైరెక్ట్ పెట్టేసి ఉంటుంది అన్నట్టు. ఇది హోల్ షాంపుల్ వచ్చేసి $10,000 ఇంత, అంటే 5 లక్షల అక్షరాల. ఇవే బాక్సులు అన్నట్టు, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ప్రైజ్ ఏడా లేదు మరి చూపి, ఇగో ప్రైజులు ఇలా పెట్టుకుంటారు అన్నట్టు. ఈ చిన్న బాక్సులు పనికిరాదు మనకు కొంచెం పెద్దది కావాలి. $3 అన్నట్టు. బ్యాగ్లలో పెట్టుకునే వాళ్ళు ఇలాంటి కాటన్ బాక్సులు పెట్టుకుంటే బాగుంటుంది. మనం అదే తీసుకున్నాంపా, అది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. ఏది స్ట్రాంగ్ ఉందో? ఇది బాగుంది, మళ్ళీ స్ట్రాంగ్ ఉంది. ఇవి సీసాలు ఏమన్నా ర్యాప్ చేసుకోవడానికి పనికి వస్తాయి అన్నట్టు. ఈ హోల్ బండెల్ వచ్చేసి $27 అంట. $50 meters. 50 meters. అది తీసుకున్నాను కదా మరి. ఎవరైనా గ్యాస్ తీసుకునేటప్పుడు గ్యాస్ బాటిల్ 9 kgs ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి. సో 8.7 సంథింగ్ ఎంతో. సో బనింగ్స్లో తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది అన్నట్టు. బయట తీసుకుంటే $100 అలా ఉంటుంది బాటిల్, కొత్త బాటిల్. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే బనింగ్స్లో తీసుకుంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. బాబీకి యూజ్ చేసుకోవడానికి కిరోసిన్ కూడా సేల్ చేస్తారు వీళ్ళు. మనకు రేషన్లలో వస్తుంది కదా, అదే బాక్సులకు $16 అని కన్ఫామ్ పే. $80 మచ్చా ఇది. 25 కాదు, ఒకసారి చూపి. చాలా బరువు ఉంది, చాలా వేడిగా ఉంది ఈరోజు. చాలా హాట్గా ఉంది. 33 degrees ఉంది అన్నట్టు. చెమటలు గారిపోతున్నాయి. చిన్నపాటి షాపింగ్ వేసిందా అనదు, కానీ ఏం చేసుకోలేదు కాబట్టి ఇక్కడనే వెంటవర్క్ వీళ్ళు స్వాగతంలో తీసుకొని ఉంటుంది. ఇంటికి వెళ్ళి తినాలి ఇక. స్మెల్ వస్తుంది కదా. బాగుంది, పన్నీర్ ఇంకా చాలా బాగుంది. $8 అంట ఈ బాక్సులకి. సో ఎప్పుడైనా స్వాగతం తెచ్చుకోండి. మన తెలుగు వాళ్ళది స్పెషల్ అందులో ఒకటి. బాగుంది, కర్రీలు బాగున్నాయి. వంకాయ పన్నీర్ 2 తెచ్చుకొని ఉంటాం. $16. చెత్త అంతా పడేస్తున్నాం గాయస్, ఈరోజే లాస్ట్ అన్నట్టు. సో ఏది పడేయాలి, ఏది ఉంచాలని చెప్పేసి. మా వ్యూ చూడండి బెడ్రూమ్ నుండి, బాగుంది. సో ఇంట్లో వచ్చేసి మేము వచ్చి మూవ్ అయ్యి 1.5 year అవుతుంది. ఎంత మంచి జరిగిందంటే చాలా మంచి జరిగింది. మాకు చాలా పనులు మంచి కలిసి వచ్చినాయి అన్నట్టు. ఇది మ్యాండేటరీగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కానీ చాలా గుడ్ న్యూస్లు జరిగినాయి ఇంట్లో. మాకు కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, నాకు చాలా కలిసి వచ్చింది. సో అది తంగది. ఇది వెస్ట్ మైడ్లో ఒక ఇల్లు అన్నట్టు.
కిచెన్ సామాన్లు అవన్నీ కిచెన్ సామాన్లు ఏం కూడా వీణకి వచ్చేసి సిడ్నీలో ఉంటుంది కాబట్టి సిడ్నీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం కాబట్టి సో ఈరోజు కలిసిపోదాం అని చెప్పేసి వచ్చినట్టుంది. సో ఒకసారి కనిపించి ఎట్లా వెళ్ళిపోదాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో తెలియదు. చాలా రోజుల నుంచి అడుగుతున్నా రండి రండి అంటే ఫైనల్లీ వెళ్ళిపోతా ఫోన్ చేశాడు అక్క బాయ్ అని. బాయ్ కాదు ఇంటికి రండి డిన్నర్ చేసి ఎందురంటే వచ్చారనమాట. 1.5 years వీళ్ళ ఇంట్లో నాటుకోడి కూడా పెంచుకుంటుంది అన్నట్టు. నమ్మి నిజంగా నాటుకోడి నాటుకోడి కూర చూపిస్తాం మీకు కావాలంటే. మంచి బిర్యానీ చేసి పట్టింది. నిజంగా ఉంది ఇంట్లో. కావాలంటే వీళ్ళు అక్క వీడియోలో అడగండి నాటుకోడి ఉందని చెప్పేసి. 3 కోళ్ళు పెంచుకున్నాం. మా హస్బెండ్ అప్పుడప్పుడు ఎప్పుడు చికెన్ తినాలనిపిస్తే అప్పుడు అలా హస్బెండ్ అండ్ వైఫ్ ఒక పిల్ల కోడి ఈరోజు అయిపోయింది. సో నెక్స్ట్ పిల్ల కోడి కోసం ఈ కోడి గోల ఏందని చెప్పి చూసే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అక్క వీడియోలో అడగండి మీరు. ట్రస్ట్ మీ గైస్, నెక్స్ట్ టైం చూపిస్తుంది. మనం ఇల్లు వెకేట్ చేసేటప్పుడు మనకి ఏమైనా అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే రోడ్డు మీద వదిలేసేయాలి. మరీ ఎక్కువ అంటే కౌన్సిల్ వాళ్ళు బుక్ చేసేసి వాళ్ళకి వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఫ్రీగా వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇయర్లీ 2 సార్లు మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఎక్స్ట్రా టైం చేస్తే మనకు పైసలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు మొన్న వేరే వాళ్ళు కాల్ చేసారు, మేము పడేస్తున్నాం అన్నట్టు. ఎవరో ఒకరు సాయంత్రం లోపు ఎవరో ఒకరు పికప్ చేసుకొని వెళ్ళిపోతారు. చైర్లు మంచిగా ఉన్నాయి కదా అన్నట్టు. సో కాకపోతే మన ఇంటి ముందరనే పెట్టుకోవాలి, వేరే వాళ్ళ ఇంటి ముందర పెట్టవద్దు అన్నట్టు. ఇది మన ప్లేస్, మన బార్డర్ ఉంటుంది. సో ఇంటి ముందరనే వదిలేయాలన్నట్టు. సో ఇది కూడా ఈరోజు జున్నుగాడితో లాస్ట్ వీడియో అండి. హాయ్. సో ఈరోజు మేము అందరం మేము రీజనల్కి వెళ్ళిపోతున్నాం. అన్న వాళ్ళు ఇంటే ఉంటారు శశిబ్రో వాళ్ళు. సో ఒక థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు. సో ఈరోజు లాస్ట్ అన్నట్టు మాకు. ఈరోజు డేట్ ఎందుకు March 4th. సో March 4th అన్నట్టు. రేపు మేము ట్రావెల్ చేస్తున్నాం వేరే అంటే ఫోక్స్ అనే ప్లేస్కి. సో వచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. సో వన్ ఆఫ్ ద బ్యాడ్ టైంలో మాకు మంచి పరిచయం అయ్యారు. మంచి ఆ టైంలో చాలా చాలా లో ఉండేది తెలుసా. పరిచయం అయ్యారు. వాళ్ళ రూమ్మేట్స్ ఇద్దరు వచ్చినప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. మాకు ఇక్కడ ఎవరు లేరు. సో బ్రో వచ్చేసి చాలా 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 ట్రావెలింగ్ చేసినాం. మనోడు బిజీ బయట వీకెండ్లో అపాయింట్మెంట్ ఇస్తాడు. అది కూడా కన్ఫర్మేషన్ తెలియదు వచ్చేదాకా. అట్లుంటుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇది ఎంట్రన్స్. నేను ఈ ఇల్లుని ఎప్పుడు హోమ్ టూర్ చేయలేదు. సో హాల్ ఉంటుంది ఇలా. సో నాకు ఈ గోడ నచ్చలేదు అనుకోండి, ఇగ్నోర్ తీసుకున్నాం. సో వెళ్ళిపోయే రోజు కూడా మనకి అవసరం లేదులే కానీ. సో ఇది కిచెన్ అన్నట్టు అంతా క్లీన్ చేసి పెట్టేసాం. లేకపోతే మనకు బాండ్ లంచ్ కట్ చేసుకుంటారు. దీంట్లో పులిహోర చేసింది మళ్ళీ తినాలి పోయేటప్పుడు. సో ఇది లాండ్రీ. ఎగ్జాస్టర్ కూడా ఉంది. ఫ్రీజర్ వెళ్ళకుండా ఇక్కడనే ఉండిపో. రెంట్ కట్టుకొని 510 వేసి ఇచ్చిండే. సో దీంట్లో రెండు డబుల్ బెడ్రూమ్ అండి ఇది. సో ఇది మేము యూజ్ చేసుకున్నాం దీన్ని. ఇది వార్డ్రోబ్ అన్నట్టు. సో ఇలా ఇచ్చిండే లోపల కొన్ని షెల్ఫ్లు, వార్డ్రోబ్లు. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు అన్నట్టు. బాల్కనీ మళ్ళీ చూపిస్తుంది మీకు. ప్రతి రూమ్కి ఒక ఏసీ ఇచ్చినండే ఇక్కడ. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నట్టు. దీంట్లో కూడా వార్డ్రోబ్లు ఇచ్చిండు, అవసరం లేదు. ఇది బాత్రూమ్ అన్నట్టు. క్లీన్ చేసేసినాం. అది సంగతి. ఇటు చూస్తే నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి బాల్కనీ అన్నట్టు. ఈ బాల్కనీ కోసం అన్నట్టు ఇంట్లో వచ్చింది.
ఈ వేవ్ని చాలా మిస్ అవుతుంటా నేను. ఎవరో కొరియర్ కూడా వచ్చాను మరి. అదే బాగుంది. చెట్లు కూడా వీణకి ఇచ్చేసిన కొన్ని. ఒక తులసి చెట్టు మేము తీసుకుపోతున్నాం అన్నట్టు. అలా ఈ వేవ్ని బాగా మిస్ అవుతాను నేను ఇక. అది పారామాట, ఇది వెస్ట్ మేడ అనుకుంటా. నా వీడియోలు ఇంతకుముందు వస్తుంటాయి కదా. అదే ఇక అయిపోయింది హోమ్ టూర్ కూడా. లాస్ట్ టూర్ కూడా అయిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం అన్నట్టు లాగ్ చేసేసి. ఇల్లు మాకు చాలా మంచి చేసింది అన్నట్టు. సో కొన్ని ఇల్లు సెంటిమెంట్ ఉంటుంది కదా మన ఇండియన్స్కి. ఇలా చేసేస్తున్నాం. పోయేటప్పుడు ఇప్పుడు కీస్ ఇచ్చేయాలి అన్నట్టు. స్టోన్ పారామాటా అని చెప్పేసి ఇది పారామాటాలు ఉంటుంది. వీళ్ళకు ఇది కీస్ ఇచ్చేసి చిన్నపాటి సైన్ చేసేసి వెళ్ళిపోవాలి. లేకపోతే కీస్ అక్కడ డ్రాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు.